దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడిచ్చిన సమయంలో మరి మీతో కొన్ని మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రతిరోజు ఈ సమయాన్ని, ఈ అవకాశము దేవుడు మనకిచ్చిన విధానం బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలని ప్రభుపేట మరొక్కసారి మీ అందరికీ మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాటను మీకు తెలియపరుస్తాను. దైవ హక్కు. మరి దైవ హక్కు ఎలా ఉందంటే కనుక, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దైవ వాక్యత్వము అంటే దేవునికి సమస్తము కూడా సాధ్యం, ఆయన ద్వారా మనకు కలుగుతుంది. కాబట్టి దైవవాక్యత్వము. మరి దైవవాక్కు ఎలా ఉంటుందంటే కనుక, కీర్తనకారుడు చాలా చక్కగా భక్తులు మాట్లాడుతున్న మాటలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే అనేక మన జీవితాల బట్టి మరొకసారి గుర్తు చేసుకున్నట్టయితే కనుక, కీర్తనల గ్రంథము 24వ కీర్తన 1వ చరణము 2వ చరణం ఇలా రాయబడుతుంది: భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవాయే. చూడండి ఎంత చక్కగా రాయబడింది. భూమియు సంపూర్ణతయు, లోకములో దాని నివాసులు యెహోవా అంట. చూడండి, ఈ భూమియు సంపూర్ణతయు, లోకములో దాని నివాసులు యెహోవా. ఇవన్నీ సృజించిన వాడు ఆయన. ఈ భూమిని సమస్తమును సృజించిన వాడు. ఈ లోకంలో నివాసులు అనగా మనందరం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో సృజించిన వారు. అందుకే ఈ భూమి మీద ప్రతి సంపూర్ణతయు, ఈ లోకంలో నివాసులు కూడా ఆయనవే అని వాక్యం చెలవిస్తూ ఉంది. మరి ఆయన లేకుండా సృష్టికర్త లేదు. ఈరోజు మనం గమనించాలి. ప్రియ దేవుని పిల్లల, సృష్టికర్త అయిన దేవుడు, మరి భూమియు సంపూర్ణతయు, లోకములో దాని నివాసులు యెహోవా. ఈ భూమి సమస్తము కూడా ఆయనవే. ఈరోజు మనం అనుకుంటాం, ప్రియ దేవుని బిడ్డలారా, మనం సంపాదించున్నాం, కష్టపడుతున్నాం, మనం ఏదో సమకూర్చుకోవాలనుకుంటున్నాం. ఏది సమకూర్చుకున్నా నీతో రాదు, నీ ఎక్కడికి రాదు. దేవాక్యం చెలవిస్తుంది. మన ఎంత సంపాదన ఉన్నా మనము వెళుతూ ఏం పట్టుకెళ్ళలేము. ఇక్కడ ఒక మాట గమనించాలి. ఈ లోకులను చూపు సంపూర్తిగాను తృప్తిగాను జీవించి అనేకులకు నువ్వు ఏం చేయాలంటే కనుక మేలుకర్మగా ఉండాలి, తోటి వారికి సహాయం చేస్తూ ఉండాలి. ఈ ఆస్తి ఐశ్వర్యము నీ వెంట ఎప్పుడు ఏది రాదు. అందుకే ఈ భూమి మీద ఉన్న సమస్తము కూడా ఆయనే. మనందరం ప్రజలు ఆయన సృజించాడు. ఈ భూమి సంపూర్ణత యెహోవా కలిగి ఉంది కాబట్టి ఆయన మెచ్చింది. ఈ లోకంలో వింటే మనం ఒక యాత్ర అంటే వారము, ఒక యాత్రకు వచ్చాము, ఏదో ఒక రోజున మనము వెళ్ళిపోతూ ఉంటాం. ఇది గమనించాలి. ఈ మాట చాలామంది తెలియక ఈ ఆస్తి ఐశ్వర్యము నాదే. చూడండి, ఎంత కోటేశ్వరుడైనా సరే వాడు చనిపోతే ఆ కోట్లు కూడా పట్టుకెళ్తాడా? పట్టుకెళ్ళడు. అది ఎవరో తింటారు. వాడు తింటాడా? వాడు ఎవరికో ఇస్తారు. అలాగే ఉన్న దాంట్లో నీ ఉన్న జీవితాన్ని సంపూర్తిగా జీవించి ఒక అనేకులకి మేలుకరంగా ఉండి నీ ఉన్న దాంట్లో వారికి ఏదన్నా సహాయం చేస్తే కనుక దేవునికి అది ప్రతిఫలంగా ఉంటుంది. మనం చనిపోయినప్పుడు మనం ఏమీ చేయకుండా అందరి మీద కక్షతోనూ, దేశతోనూ, అసూయతోనూ, కోపముతోనూ నువ్వు ఇలాగుంటే నీళ్ళువే ప్రతిఫలము? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించాలి. ఈ భూమి దాని సంపూర్ణతయు, లోకంలో దాని నివాసం కూడా ఎవరంటే ఆయనవే. ఈరోజు మనది ఏది లేదండి. మనం అనుకుంటాం, ఈ ఆస్తి నాది, ఈ ఐశ్వర్యం నాది, ఈ ధనం నాది, ఈ డబ్బు నాది. ఏదైనా నీ దగ్గరికి వస్తుందా? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేం రోగి ఉన్నాకో నీ ధనం నేను కాపాడుతుందా? ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి గమనించండి. నువ్వు చనిపోతున్నానని ఆ ఐశ్వర్యం వచ్చి నేను కాపాడుతుందా? నీ ఆశ వచ్చి నేను కాపాడుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాలి. మనం ఎంతవరకు జీవించాలో ఆయన తెలుసు. తర్వాత మనం వెళ్ళిపోవాలి. కాబట్టి ఈరోజు మనము ఏంటంటే ఒక మాట గమనించాలి. ఈ భూమి సమస్తము సృజించిన వాడు అండి, పక్షులు కానించి
ప్రతి వస్తువుని కానించి ఈ లోక జంతువులు కానించి మనుషులు కానీ అన్నీ సృజించిన వాడు ఆయన. సృష్టికర్తని దేవుడు అని మనం చెప్పుకోవచ్చు. ఈ సృష్టికర్తలో మనం జీవిస్తున్నాం. ఈ భూమి సంపూర్ణత ఆయన తప్ప నీది నాది అవుతుంది ఈరోజు చెప్పండి. చూడండి, ఇప్పుడు ఒక స్థలం ఉందండి, ఈ స్థలం నాది, ఎవరి పేరున నా పేరు రిజిస్ట్రేషన్, ఇందుకు ఇది ఈ లోకంలో ఉన్న చూపే. ఆ రిజిస్ట్రేషన్ నీ స్థలం నీకు కూడా వస్తా చెప్పండి. నువ్వు ఇచ్చిన కూడా స్థలం కూడా పట్టుకెళ్ళి మేము బ్రతుకుతావా? గమనించాలి. ఈరోజు మనం ఉన్నంతలో తృప్తి కలిగి మనం జీవించాలి. అందుకే దైవకత్వము అంటే దైవకత్వం అంటే ఆయనకి సంబంధం. ఇది హక్కు మన ఎవరికి లేదని ఆయనకు ఒక్కరికే ఉంది హక్కు. ప్రియ దేవుని బిడ్డ, హక్కు ఈరోజు ఎవరికి లేదు చెప్పండి. ఈరోజు మనం ఇది నా హక్కు, ఇది నా సొంతం అని చెప్పుకునే వారు చాలామంది ఉన్నారు అండి. ఈ లోకంలో ఏది సొంతము కాదు, ఎవరు నీ వారు కాదు, ఎవరికి వారు దూరం అయిపోతారు. కానీ ఈ లోకం చూపు ఇది నా వారు అండి, మావారు, మా కుటుంబములు, నా సహోదరులు, నా స్నేహితులు, నా బంధువులు, నా ఇరుగుపరు, నా ఆత్మీయత అని మనం ఉండాలి. ఉన్న ఆత్మ ఎప్పుడైతే ఉందో ఆ ఆత్మ ఎప్పుడు కూడా నీవు మరణించినప్పుడు కూడా అలాంటి కొన్ని ఆశలు మనతో వస్తాయి. ప్రతి దేవుని రోజు గమనించాలి. అనేక సార్లు మనం ఎందుకు కోల్పోతున్నాం, ఎందుకు మన జీవితాన్ని కోల్పోతున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించినట్లయితే దేవుడి వాక్యం చదువుతుంది. ఆయన వాక్యములు, సత్యములు, జీవములు మనం ఉండాలి. ఆత్మీయంగా మనం బలపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని సందులో ఆత్మీయంగా మనం జీవించబడతామో, ఆత్మీయంగా వర్ధనపడతామో, ఆశ్చర్యకరంగా మేలుకరంగా మనం ఉంటామండి. భూమియు సంపూర్ణతయు దానిలో లోకంలో ఉన్న దాని నివాసులు యెహోవా. ఈరోజు నీదేదైనా ఒకటి ఉందో చెప్పండి. ఈరోజు నాది ఉందని చెప్తావా? ఈ మనుషుని మొప్పించడానికి నీ యొక్క నామకర్తం. దేవుని మొప్పించడానికి ఏదైనా ఉందంటే ఉంది. నీ హృదయం ఆయనకు అప్పగించుకొని ఆయన మాటలు సువార్తగా ప్రకటించబడి అనేక ఆత్మ రక్షించబడితే అది నీది, అది నీతో వస్తుంది, అది నీకు ప్రతిఫలం. ప్రియదేవి బిడ్డలారా, ఈ లోకంలో ఏది కూడా మన ప్రతిఫలం కాదు. కానీ ఒకటి ఉంది, ఆయన సేవ, ఆయన పరిచర్య, ఆయన సువార్త, ఆయన యొక్క మాటలు, ఆయన దేవునికరంగా మనము చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి దేవుడు ఆశ్చర్యంగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకము సమస్తమును కూడా, ఈ లోకములు ఎంత ధనము సమకూర్చినా సిమెంట్ తుప్పి తినేస్తుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దగ్గర అంతవరకు సంపాదించుకుని ఏం చేస్తా చెప్పండి? ఏదైనా సరిగ్గా తినగలుగుతున్నావు ఈరోజు? చెప్పుకోవడానికి పేరు మాత్రమే తప్ప నీ జీవితంలో ఏదన్నా సంతోషం ఉందా, ఆనందం ఉందా, ఆత్మీయత ఉందా, ప్రేమ ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమించే విలువగల మనసు ఇచ్చాడు. ఎదుటివని ప్రేమించే మనసు, క్షమించే మనసు నీ దగ్గర ఉందా? ఎందుకు లేదు మన దగ్గర? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఏమీ లేకుండా మన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? ఈరోజు గమనించాలి. ఆత్మీయంగా మనం బలపడాలి. ఆత్మీయంగా నడుచుకోవాలంటే కనుక మన జీవితం మండిచ్చాము అనే దాన్ని మనం కూడా ఏం చేయాలంటే ఆయన మార్గంలో మన స్థిరంతా మన జీవితంలో ఉండాలి. ఏదో బ్రతికేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ సమస్తం సృష్టించిన వాడు ఆయన, సృష్టికర్తమని ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించాలి. నీవు ఆత్మీయంగా బలపడాలి, ఆత్మతో నడుచుకోవాలి, నిత్య జీవులో నువ్వు ఉండాలంటే కనుక ఈరోజు మనం ఏం చేయాలంటే కనుక మన జీవితాన్ని మనం అందరం సరి చేసుకోవాలి. అందుకే ఈ కీర్తనకారుడు భూమిపై ఏంటంటే దేనిని కూడా, ఎందుకంటే అధికారము లేదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి దేనికి మనకు అధికారం లేదండి. అందుకే కీర్తనకారుడు చాలా చక్కగా మాట్లాడతారు. ఆయన ఆత్మీయ రాజ్యములోని ప్రతి విషయంలో కూడా నమ్మతగిన వాడు, నమ్మకంగా మనం పనిచేసేవారమే. ఈ భూమి మీద ఏది కూడా మనం తీసుకువెళ్ళలేమండి. ఈ భూమి మీద అంతా కూడా దేవునిది. ఈరోజు మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఒక దినాన్ని ఒక వ్యక్తి చనిపోయాడు. అక్కడ చనిపోయినప్పుడు కోటేశ్వరుడు అంటే కోటి రూపాయలు ఉన్నాయి, నాకు రిలీజ్ను సంపాదించాడు. చక్కగా భార్య, 2 బిడ్డలు వివాహం చేశారు. మేడలు, మిద్దులు రెంట్లకిస్తూ ఉన్నాడు. ఈరోజు ఏదైనా అతను అట్టగా చనిపోయాడు. ఇంత సంపాదించింది అతనితో ఏదైనా వెళ్ళిందా?
చూడండి, ఎంత కష్టపడ్డారు, ఇంకా సంపాదించాలని ప్రయాసపడ్డారు. వారి జీవితం ఏమీ చెప్పండి. ఉన్నంతలో తృప్తిగలకి ఎవరికైనా సహాయం చేశాడా? దేవుని పనులు వాడపడ్డా అంటే లేదు. ఎందుకంటే ఇంకా సంపాదించాలి, మేడలు మిద్దెలు అన్నాడు. ఆఖరికి ఏమైపోయాడు? ఏ మిద్దె లేకుండా పోయింది. కుటుంబం ఏమైంది? రోజు ఇంటి యజమాని కోల్పోయాడు, యజమానురాలు, ఇద్దరు బిడ్డలు. మరి వారి పరిస్థితి ఏంటి? ఉన్న ఆస్తి అనిపిస్తుంది, తర్వాత ఎవరికి వెళ్తుంది? ఆమె అయినా కష్టపడి ఉన్నదా తృప్తి తింటారా? దాన్ని ఇంకా సమకూర్చాలి, ఇంకా సమకూర్చాలంటారు. ఏంటి? నీ ఆస్తిని ఎక్కడికి రాదని ఈరోజు గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ. ఇలాగ ఎంతోమంది. అందుకే భూమి మీద భూమియు సంపూర్ణత, లోకంలో దాని నివాసులు అన్నీ ఆయనవే, ఏది నీది కాదు. గుర్తించండి ప్రియ దేవుని బిడ్డ. ఈ లోకంలో ఉన్న చూపు మనం కష్టపడాలి. మన కుటుంబాన్ని పోషించుకోవాలంటే కనుక మన కుటుంబానికి ఎట్టిబాట్లు, అన్న వస్త్రానికి లోటు లేకుండా మనం ప్రతిరోజు కష్టపడతాం. అది మన సంపూర్తి. కష్టపడి పని చేసుకుంటూ సేవ చేస్తాం, పరిచయం చేయాలి. ఏదో మన పరిచయం అంటే ప్రియ దేవుని ఎంతోమంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కూర్చుని ఖాళీగా ఒకరి మీద ఆధారపడి మనం చేయటం కదా. మన కష్టార్జితంలోంచి పని చేసుకుంటూ పరిచయం చేయాలి. మన కష్టార్జితంలో రూపాయి ఎదుటివానికి ఇవ్వటం నేర్చుకోవాలి. ఇది మనం చేసే పరిచర్య. ఈరోజు ఎంతమంది బద్ధకస్తులు, ఏదో సేవ చేస్తున్నామని, లేకపోతే విశ్వాసులుగా ఉన్నామని, లేదా ఆత్మీయంగా ఉన్నామని ఎంతోమంది వారికి వారు ఒప్పించుకుంటారు. తను తాను తగ్గించుకుని వాడు ఇచ్చించబడుతుంది. దేవుని వాక్యం ఎప్పుడో మనకు రాయబడి ఉంది. ఎంతవరకు మనం ఈ వాక్యాన్ని వినగలుగుతున్నాం? ఎంతవరకు వాక్యాన్ని గ్రహించగలుగుతున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను కూడా వాక్యాన్ని గమనించాలి. అందుకే సమస్తం కూడా అన్నాడు. చూడండి, సకల విశ్వాసం సృజించే సృష్టికర్త ఆయన, సకల అందరికీ సృజించిన వాడు ఆయన. 2వ శరణంలో రాయబడి చూడండి, ఆయన సముద్రముల మీద దాని పునాది వేసెను, ప్రవాస జనముల మీద దాని స్థిరపరిచెను. చూడండి, ఈ సమస్తాన్ని కూడా ఏం చేశాడు? ఆయన సముద్రము జలముల మీద, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సముద్రం మీద దాని పునాది వేశాడు, ప్రవాస జలముల మీద అందరూ స్థిరపరుచుకున్న వ్యక్తి ఆయన. ఈరోజు ఎవరు చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా? సకల విశ్వాసం సృష్టించిన సృష్టికర్త అంట ఆయనే. ఈరోజు నువ్వు నేను ఉన్నామా? కేవలం ఒక ఉన్న పాత్రగా ఉన్నాం. మనం ఈ లోకంలో వచ్చిన ఒక యాత్ర అనే పాత్రగా ఉన్నాం. నువ్వెంతవరకు దీన్ని చేయాలని చేసిందా తెలియపోవాలి. ఇది నాది నీది అని అనుకుంటే ఇక్కడ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించాలి, దేవుని వాక్యం తెలుసుకోవాలి, ఆత్మగా నువ్వు బలపడాలండి. ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో దాని వాక్యం ద్వారా ఉంటావు. చూడు ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్రయించేవారు యాకోబు దేవా, నీ సన్నిధిని ఎదుకువారు అట్టువారే. అందుకని దేవుని ఎదగడానికి మన జీవితంలో సాక్ష్యం కావాలి. ఏ సాక్ష్యం దయచేసి చెప్పండి? దేవుని వెతికే వారి సాక్ష్యం కావాలి. నీ కొరకు నేను జీవిస్తున్నాను. అనేకమైన భక్తులు మనకి బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా బ్రతికారండి, అలా జీవించారు. ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. మరణానికి వెళ్ళి తిరిగి వచ్చిన వ్యక్తులు లేరంటారా? నువ్వు నేను ఎప్పటి వారు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చిన్నది సమస్యలు కూడా మంద కాదు. అన్నీ ఆయన మన కోసం అనిపించాడు, సమస్యలు అనిపించాడు, బాధలు అనిపించాడు, అన్నీ చేశాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా సజీవులుగా ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ఆయన వాక్యం ద్వారా నడిపించాలంటే కనుక భూమి మీద సంపూర్ణత, లోకంలో దాని నివాసాలను కూడా ఆయనవే. ఈరోజు నీదే నువ్వు అనుకుంటున్నావా? నీదనేది ఏ రోజు లేదండి. ఇది గుర్తించబడినట్లయితే కనుక అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇంకా ఎందుకండి అనేక మంది ఇంకా దేవునికి దూరం అయిపోయి ఈ లోకంలో ఉన్న దినాలు కూడా ఆయన దగ్గరగా ఉండి ఆయన పరిశీలన చేయలేక ఎంతమంది ఇంకా దూరం అయిపోతున్నారు. ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనిస్తున్నావా? ఉన్న రోజులు కానీ ఒక్కరోజే నువ్వు దేవుని పరిశీలన చేస్తానికి విశ్వాసంతో నువ్వు జీవించబడుతున్నావా? మనుషుల మీద కోపం దేవునికి ప్రియదేమో వైరాగం అవుతుందా? ఎవరి మీద చెప్పండి? ఈరోజు ఎంతోమంది ఎవరు మనకు దేవుని మీద చూపిస్తారు. మీరు అసలు ఈరోజు మనం గమనించిన వాక్యాన్ని వింటున్నావా లేదా? బైబిల్ ప్రకారంగా వాక్యం ఉందా లేదా? ఆ వాక్యాన్ని నువ్వు అనుసరిస్తున్నావా లేదా? ఏ రోజున గుర్తిస్తున్నావా? ఏదో వాక్యం అంటాం, ఏదో వెళ్ళిపోతే మనం బలపడలేం, మన జీవితాన్ని బలపరచుకోలేం, ఆత్మీయంగా జీవించలేం. ఎంతవరకు మన జీవితాన్ని? ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేక సార్లు మనం జీవించబడాలంటే కనుక మన జీవితం ఆత్మీయత కావాలి, ప్రేమ కావాలి, నడిపించాలి. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యమును మణిదినం అంటే కనుక ఇది ఒక్కటే
దేవా నీవు ఇచ్చినది ఆరోగ్యమును ప్రాణమును, ఇచ్చిన నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వు ఇచ్చిన ధన్యతను నీ సన్నిధంలో నేను ఎంజలంటే ఒక విశ్వాసురాలుగా, సేవకురాలుగా, నీ సువార్త ప్రకటించేవారుగా, నీ మాటను అనేక తెలియపరిచేవారుగా, ఒక ఆత్మ రక్షించేవారుగా నేను ఉండాలి, బ్రతకాలి అనే జీవితము మన మధ్యలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ మాటలు మన మధ్యలో ఉంటాయో ఆత్మీయంగా మనం బలపడతాం, మనం జీవించబడతాం అండి. ఇప్పుడు లేకుండా మన జీవితం అంటే ఈ మాటను జ్ఞాపకం చేసుకో. యత్నభర్తుడు మరి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు కూడా ఆయన ఎంత చక్కగా అధికారం పొందినవాడండి, మహారాజు అంటే వాడు. మరి ఏమన్నా పట్టుకెళ్తారు చెప్పండి? ఆయన చెప్పిన ప్రతిదీ కూడా మాటలు ఈరోజు మనకి తెలియబడుతున్న కారణం ఏంటంటే కనుక ఈ లోకంలో ఏది మనం తీసుకెళ్ళాం కాబట్టి, ఈ సమస్తము ఆయన కాబట్టి, దేవుడు మనం ఏర్పరచుకున్నాం కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నన్ను కూడా ఒక దేవుడు పిలుపు వచ్చిందేమో, ఆ పిలుపుకి లోపడండి. ఆయనలో పనులు సిద్ధపడి కావండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి సందులో మీరు చక్కగా వెదగండి, అని వాక్యాన్ని అనుసరించండి. దేవుడి మార్గంలో మనము నడుచుకుని ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తారు కాబట్టి మనం అందరం నిత్యము ఆయన మార్గం ద్వారా నిత్యము అనుదినమును మనం అందరం ఏం చేయాలి, స్థిరంతమైన జీవితాన్ని ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలు, అటువంటి దేవుని కృప కాపుదల మనకి మన కుటుంబానికి దేవుడు అనుగ్రహించింది కాక. ఇక దేవుడి పట్ల విశ్వాసంతోనూ ప్రేమతోనూ ఆత్మీయతో మనందరం నడుచుకుని ఆత్మసారంగా జీవించాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, కనికరణ పొందుట, మమ్మలను ప్రేమించి ఆదరించి సంరక్షించి ఇచ్చిన సమయాన్ని సదునుగా పశువులను కృప చూపించిన దేవ, ఇంతవరకు నీ విన్న వాక్యాన్ని బట్టి నేను మేము అనుసరించి నడుచుకునే కృప, మంచి జ్ఞానం దయచేయండి. వారు చేస్తున్న పనిపాట్లను మీరుతో నడిపించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. నీ కృప ద్వారా బలపరచండి. నీ ఆత్మను వర్ధల చేయండి. బిడ్డల పట్ల మేలుకరంగా జరిగించండి. వారి కష్టానికి ప్రతిఫలం దయచేయండి. కుటుంబంలో ఆర్థిక సమస్య తొలగించండి. పరిశుద్ధులన్నీ కొందములు ప్రభా మొదటిని సన్నిధానంలో ప్రభా భూమి సంపూర్ణ లోకం నివాసులు యెహోవా తండ్రి. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుని దైవకత్వం తండ్రి, వాక్ నీది తప్ప సమస్తం నీ కలిగి ఉంది కాబట్టి మేము దాన్ని గుర్తించుకుని ప్రభా నీ పరిసరులుగా ప్రభా నీ బసంత వాడబడడానికి మంచి జ్ఞానశక్తి దయచేసి నీ కృపదల బలపరచమని మా ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామ సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.